హాయ్ ఫ్రెండ్స్, మీకు నెల్లూరు చేపల పులుసు ఎలాగ చేయాలో నేర్పిస్తానండి. మొన్న మేము సండే చేసుకున్నాము. చేప ముక్కలు దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ చింతపండు నానబెట్టుకొని గుజ్జు చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ఆనియను, కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర, ఒక 3 టమాటాలు, కొన్ని తెల్లగడ్డలు. మనము ఉప్పు కారం వేసి పెట్టుకున్న దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి బాగా. మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ కూడా ఒక్కదాని తర్వాత ఒకటి దాంట్లో వెయ్యాలి. ఆ ముక్కలన్నిటి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఎందుకంటే చప్పగా కాకుండా మనము ముక్క తింటున్నప్పుడు బాగుంటుంది టేస్ట్ అట్లా కలుపుకోవడం వల్ల. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ వేసేసేయాలి. మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని టమాటో, ఎర్రగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ వేసేయాలి. టమోటాలని బాగా మెత్తగా కలిపి వేయాలి. దాంట్లో కట్ చేసి పెట్టుకున్న వాటిలోని కొంచెంగా వేసేసి అవన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఎట్లాగా ఉందో. ఇప్పుడే కర్రీ చేయకముందు అంటే ఉడకపట్టకముందే చూస్తే చూడండి ఎట్లా ఉందో. ఎర్రగా టమోటాలు అంతా ముక్కలు బాగా చూస్తుంటేనే బాగున్నాయి. చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ, బాగా టేస్ట్గా వస్తుంది. చూడండి, పులుసు కావాలంటే మీరు ఇలా చేసుకొని తింటే అర్థమవుతుంది. చూడండి, అంటే మరీ పెద్ద సైజు ముక్కలు కాదు, మరీ చిన్న సైజు ముక్కలు కాదు, కొన్ని అట్లాగా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకొని తీసుకొచ్చుకోవాలి. 2-3 పీసులు పక్కన తీసి పెట్టుకున్నాం ఫ్రై చేసుకునేదానికి. ఒక బాండిల్ తీసుకుని ఆయిల్ వేసుకుని అందులో కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి, కొంచెం జీలకర్ర వేసి, కొంచెం వేడయ్యాక ఆయిల్ తీసుకొచ్చి ఈ కలిపిన ముక్కలు ఉన్నాయి కదా, కర్రీ కోసం కలిపిన దాంట్లో వేసేసేయాలి. మరీ ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదండి, అంటే కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు కలిపేసేయాలి దాంట్లో. అంటే ఒక్కసారి నానబెట్టుకున్నది కొంచెం నీళ్ళు కలుపుకొని అది కూడా దీంట్లోనే వేసేసేయాలి. ఒకసారిగా లాస్ట్లో ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక పొయ్యి మీద పెట్టేసేయడం. గ్యాస్ మీద పెట్టేసేసామనుకోండి, గ్యాస్ మీద కంటే కూడా పొయ్యి మీద బాగా వస్తుందండి. మట్టి కుండల్లో పెట్టి అటికిల్లో పెట్టి చేస్తే బాగా వస్తుంది అసలుకి చేపల కూర. పెట్టేసాం పొయ్యి మీద, గ్యాస్ మీద పెట్టేసామండి. పొయ్యి మీద కదా, నాకు పొయ్యి మీద అనే ఊరికే అదే వస్తుంది. చూడండి ఉడుకుతూ ఉంది. అట్లా ఒకసారి మధ్యలో చూశాను ఉడికి ఎట్లా ఉంది అనేది. బాగా ముక్కలు కొంచెం పైకి తేలుతున్నట్టు, ఆయిల్ పైకి వచ్చేస్తుంది అంటే ఉడికిపోతున్నట్టు. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఎందుకంటే చేపలు బాగా ఉడకాలి కదా. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది చేపల కర్రీ. బాయ్.